సో హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో భోజనం అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, భోజనం చేసిన తర్వాత 2 అవర్స్ గ్యాప్ ఇవ్వండి, 2.5 అవర్స్. దాని తర్వాత ఏంటంటే హాయిగా నిద్రపోండి, ఓకేనా? సో 10:30 11 కల్లా ఏంటంటే నిద్రలోకి వెళ్ళిపోవాలి. సో లేకపోతే స్లీప్ డిస్టర్బ్ అయితే ఏంటంటే బాడీ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. చాలా హెల్త్ ఇష్యూస్కి స్లీప్ లేకపోవడమే మెయిన్ ఇష్యూ అనమాట. కాబట్టి అది సరి చేసుకుంటే ఏ హెల్త్ ఇష్యూ ఉండదు జనరల్గా, ఓకేనా? అది చూడమండి సార్, ఫెడ్ రేట్ కట్ ఉంటుంది, నైట్ వస్తుంది అనమాట అప్డేట్. సో రేట్ కట్ ఉంటుంది అని ఖచ్చితంగా ఎలా చెప్పగలమో నేను చెప్తాను. అలాగే రేపు స్టాక్ మార్కెట్ బుల్ రెచ్చిపోతుంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్లో కూడా ఉంది. సో మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్కి వస్తుందో రాదో అని మనం సందిగ్ధంలో ఉన్నాం. కానీ బ్యాంక్ నిఫ్టీ మంచి కీ లెవెల్కి వచ్చింది. రోజర్ ఫెదరర్ తెలుసా మీకు? అలాగే నాదల్ తెలుసా? నాదల్ క్లే కోట్ తెలుసా? నాదల్ తెలుసా? అలాగే క్లే కోట్ తెలుసా? సో నేను చెప్తాను. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూవ్ ఎలా ఉంటుంది రేపు అనేది. అలాగే సో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఎట్లా? ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకునే వాళ్ళు ఈ వీడియోని మిస్ చేయొద్దు. అంటే ఎస్ఐపి చేసుకుందాము ఎవ్రీ మంత్ ఈటీఎఫ్లో, ఆ ఈటీఎఫ్ గురించి కొద్దిగా ఎడ్యుకేషనల్ వ్యూ ఇవ్వండి. ఎలా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో పనికొస్తుంది. బ్రీఫింగ్ అనేది ఇస్తాను. అలాగే విఏ టెక్ వాబాగ్, సో దీనికి సంబంధించిన బిగ్ నెగిటివ్ న్యూస్ అనేది చక్కర్లు కొడుతుంది స్ట్రీట్లో. సో అది ఏంటో చూద్దాం. జే కుమార్ ఇన్ఫ్రాకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి? జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి? హెచ్సిఎల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి? అలాగే జెరోదా సిడిఎస్ఎల్ ఈ ఇష్యూ ఏంటి? సిడిఎస్ఎల్ ఎఫెక్ట్ అవుతుందా? సో ఈ విషయాల గురించి చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దామని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక మీ అంతరే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి సార్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ చూసే ముందు సో ఈవెంట్ ఉంది కదా, సో ఆ ఈవెంట్కి ఇంపార్టెన్స్ ఇద్దాం. ఎందుకంటే ఈ ఈవెంట్ నిఫ్టీ యొక్క కథాగమనాన్ని చేంజ్ చేయగలిగిన సత్తా ఉన్న ఈవెంట్. సో ఇంతకీ ఏంటిది అని అంటే, సో ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయింది ఫెడ్ మీట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ అంటే ఎవరు? బిగినర్స్ కోసం చెప్తున్నాను. మన కంట్రీకి మన బ్యాంక్స్కి బ్యాంక్ ఎవరు అంటే, సెంట్రల్ బ్యాంక్ ఎవరు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. అలాగే యుఎస్కి సెంట్రల్ బ్యాంక్ ఎవరు అంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. చూడండి సార్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే డిసిషన్స్ కన్నా కూడా స్టాక్ మార్కెట్ని, మన ఎకానమీని కాదు కానీ స్టాక్ మార్కెట్ని బాగా ఇంపాక్ట్ చేసేది ఇమీడియట్గా ఏంటంటే ఫెడ్ మీట్. ఎందుకంటే ఫెడ్ మీట్ డెసిషన్ని బేస్ చేసుకొని వరల్డ్లో చాలా కంట్రీస్ ఫాలో అవుతాయి ఆ డెసిషన్ని. అట్లాగే ఏంటంటే మన కంట్రీలో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కన్నా కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కన్నా కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ ఎక్కువ, వాళ్ళ వాటా ఎక్కువ మన కంట్రీలో. కాబట్టి వాళ్ళు స్టేక్ని కదిలిస్తే ఏంటంటే మార్కెట్ అతలాకుతలం అవుతుంది. సో ఎటైనా సరే మార్కెట్ని మూవ్ చేయగలిగిన సత్తా అనేది చాలా వరకు ఉంటుంది. మన మార్కెట్ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది ఎవరు అని అంటే ఎఫ్ఐఎస్ అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి వాళ్ళు ఫెడ్ డెసిషన్ని బేస్ చేసుకొని వాళ్ళ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అది కీ ఈవెంట్ అనమాట. మరి ఈరోజు అవుట్కమ్ ఎలా ఉండొచ్చు అని అంటే ఖచ్చితంగా 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ అనేది అందరూ ఊహిస్తున్నారు, అంతే ఉండొచ్చు. ఎందుకనంటే సో ఇది ఇవాళ రేట్ కట్ ఉంటే కనుక కన్సిక్యూటివ్గా థర్డ్ రేట్ కట్ అవుతుంది. సో ఎలక్షన్స్కి ముందు 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేశారు, దాని తర్వాత 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేశారు. ఓవరాల్గా లాస్ట్లో ఏంటంటే మనకి 4.75% నుంచి 4.50కి లోయర్ చేశారు. అలాగే ఇప్పుడు 4.50% నుంచి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అంటే 4.25%కి వడ్డీ రేట్లు వెళ్ళిపోతాయి. సో అలాగే 25లో ఫర్దర్గా రేట్ కట్ ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ ఉండొచ్చు అనేది అంచనా అనమాట. సో అలాగే 26 కల్లా, సో మనకి 26 కల్లా ఏంటంటే ఓవరాల్గా ఈ వడ్డీ రేట్లు అనేవి ఇప్పుడు 4.75 ఉంది కదా, దాన్ని 3%కి తీసుకురావాలని చెప్పి సో
సో ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చూస్తుందన్నమాట. అయితే ఇలా తీసుకెళ్ళాలి అని అంటే ఇన్ఫ్లేషన్ డేటా కంట్రోల్గా ఉంటేనే తీసుకెళ్తారు. రీసెంట్గా వచ్చిన మంత్ మనం సిపిఐ డేటా చూస్తే యుఎస్లో సో చాలా కూల్గా ఉంది. సో వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు టార్గెట్కి రేంజ్లోనే ఉంది. కాబట్టి వాళ్ళ రేట్ కట్ గురించి సో ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి సో షాక్ అయితే ఇవ్వకపోవచ్చు. ఫర్దర్గా కూడా ఏంటంటే మనకి డోవిష్ కామెంట్స్ అంటే కూల్గానే కామెంట్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మార్కెట్ ఉత్సాహంతో ఉరకలేయచ్చు అనేది సార్ నా అంచనాగా చెప్తాను. కాబట్టి ఇప్పుడున్న డేటాని బట్టి ఫెడ్ రేట్ కట్ చేస్తుంది. అలాగే గైడ్లైన్స్లు కూడా ఫర్దర్గా ఏంటంటే డోవిష్ కామెంట్స్తో ఏంటంటే ఫర్దర్గా మంచి కామెంట్సే చేస్తుంది అనేది నా ఒపీనియన్ అనమాట. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్కి వెళ్ళి చూద్దాం పదండి. సో మిడ్ నైట్కి వస్తుంది అవుట్పుట్ అనేది. ఒకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్కి వెళ్దాం పదండి. చూడండి సార్, మనం నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ కన్నా కూడా మనం చూడాల్సింది ఏంటంటే డైలీ ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తాము, కానీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూడాల్సిన అవసరం ఉంది. సో ఎందుకని అని అంటే బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్లో ఉంది. సో లాస్ట్ నైట్ మనం మాట్లాడుకున్నాం ఏంటంటే సో ఈ లెవెల్కి వస్తుందో రాదో చెప్పలేం, కానీ ఈ లెవెల్కి వస్తే కనుక మంచి బై ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాము. ఏ లెవెల్ అది 52,106, 51,046. దీనికి సంబంధించిన లాజిక్స్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్లో. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరలా చెప్తాను, బ్రీఫింగ్ ఇస్తున్నాను. చూడండి లెవెల్ ఎలా డ్రా చేశాను అంటే ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయా. సో అలాగే దాని తర్వాత ఫుల్ గ్రీన్ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉందా. గ్యాప్ ఉందంటే అర్థం ఏంటి? సో ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ డేకి బయర్స్ లోయర్ లెవెల్లో హెవీగా ఆర్డర్లు ప్లేస్ చేశారు ప్రీ మార్కెట్లో. కానీ సో సెల్ ఆర్డర్స్ ఏంటంటే లోయర్ లెవెల్లో అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాలో ఎవరు ప్లేస్ చేయలేదు. అందుకే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత ర్యాలీ అయింది. మళ్ళీ ఏంటంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో బై ఆర్డర్స్ అంతే పెండింగ్ ఉండిపోతాయి. ఇన్స్టిట్యూషన్స్ ఒక్కసారి ఆర్డర్స్ ప్లేస్ చేశారంటే తీరు. సో కాబట్టి ఏంటంటే అక్కడ బై ఆర్డర్స్ ఉంటాయి. సో కాబట్టి ఆ ఆర్డర్లే మీకు చూడండి ఇవాళ మీరు చూడండి, మీకు ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. సో ఇక్కడ నుంచి టర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఈ పర్టికులర్ లెవెల్ అనేది. కాబట్టి మీరు ఎడ్యుకేషనల్గా అబ్జర్వ్ చేయండి. సో చూడండి, మీరు 5 మినిట్స్ పెట్టి చూపిస్తే చూడండి ఆ లెవెల్ టచ్ అయినాక 5 మినిట్స్లో గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయి, అంటే ఆ ఆర్డర్లు అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో అయితే జోన్ రేంజ్ పెద్దగా ఉంది. చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్కి ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉందా అంటే ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు, కానీ సెల్లర్ లేరు ఆ రోజు, ఇవాళ కాదు ఆ రోజు. సో అందుకే అంత హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. కానీ మళ్ళీ ఎప్పుడైనా రీట్రేస్మెంట్ అయ్యి ఆ గ్యాప్లోకి వచ్చిందా? రాలేదు. కాబట్టి రేపు మార్కెట్లో ఈ ఫెడ్ ఏదైనా షాక్ ఇచ్చి గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ లెవెల్ బ్రేక్ చేయడం అనేది అనితర సాధ్యం. సో ఫెడ్ ఏదైనా షాక్ ఇచ్చినా కూడా దీన్ని బ్రేక్ చేయడం అనేది అనిత వల్ల కూడా కాదు, అంటే అనితర సాధ్యం. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలంటే శివగామి లాంటి వనిత రావాలి, సో దిగి రావాలి. కాబట్టి ఏంటంటే సో ఈ లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. అలాగే ఫెడ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది పాజిటివే. కాబట్టి సో మనకి రేపు న్యూట్రల్గా ఓపెన్ అయినా ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ లెవెల్ అంతా కూడా బై ఆర్డర్సే ఉన్నాయి. కాబట్టి 1-2 డేస్లో ఏంటంటే ఈ జోన్లో నుంచి మార్కెట్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ జోన్లో కాస్త నాని పైకి వస్తుందా, నానకుండా పైకి వస్తుందా అది చెప్పలేం, కానీ పైకి వెళ్ళేదే అనేది నా వ్యక్తిగతమైన వ్యూ. మంచి డిమాండ్ ఏరియా చెప్పా కదా. సో రఫేల్ నాదల్ తెలుసు కదా, క్లే కోర్ట్లో తను కొట్టేవాళ్ళు లేదు. రఫేల్ నాదల్తో క్లే కోర్ట్లో తలపడితే ఎలా ఉంటుందో సో రేపు బల్లుకానికి సో కమింగ్ డేస్లో బల్లుకానికి సత్తా ఏంటో తెలుస్తుంది అనమాట. కాబట్టి సో ఆ డైరెక్ట్గా ఏసులే అనమాట. కాబట్టి మంచి జోస్తో మనకి కమింగ్ డేస్లో ఈ జోన్ని సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ అనేది ఈ బ్రేక్అవుట్ అనేది వచ్చి తీరుతుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. అర్థమైందా? ఈ జోన్ని బేస్ చేసుకొని ఈ బ్రేక్అవుట్ వచ్చి మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తుంది. సో ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్ ఎగబడతారు. ఎందుకంటే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను కూడా 2015 ఆ టైంలో థింకింగ్ ఎలా ఉండేదంటే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసి వెళ్ళాలి, లేదా ఇది రెసిస్టెన్స్ దాటితే పాజిటివ్, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాడిని. కానీ అప్పటికి లేట్ అయిపోతుంది. ఇక్కడ హ్యూజ్ బై ఆర్డర్స్ కంటికి కొట్టచేడు కనిపిస్తున్నాయి కదా. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ని బేస్ చేసుకొని సో స్ట్రాంగ్గా కొద్దిగా స్లోగా అయినా
ఫాస్ట్గా అయినా కొద్దిగా నానకుండా అయినా సరే ఓవరాల్గా ఏంటంటే ఈ జోన్ని బ్రేక్అవుట్ తీసుకొస్తుంది, అందులో డౌటే లేదు. ఒకవేళ మన వ్యూ మార్చుకోవాలి అని అంటే ఈ పర్టికులర్ జోన్లో ఉన్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఈ జోన్ కన్నా కింద క్లోజ్ అవ్వాలి. సో కాబట్టి అంత ఈజీ థింగ్ కాదు. మీరు చూడొచ్చు రేపు మీ గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ జోన్ నుంచి ర్యాలీ అవుతుంది. గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయితే దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ సో ఈ జోన్ అంత ఈజీగా బ్రేక్ అవుతుంది. చాలా ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. కాబట్టి సో హోప్ఫుల్లీ ఏంటంటే ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకొని మార్కెట్లో మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చి ఈ రీసెంట్ హై బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ చేయబోతుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయము. కాబట్టి ఇది ఎడ్యుకేషన్ లెర్నింగ్గా తీసుకోండి అనేది చెప్తాను. చూడండి సార్, వీడియోలో చెప్పేయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు రీసెర్చ్ చేసుకొని మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతా మాత్రమే మీరు ఏదైనా వ్యూ మీరు ఓన్గా తీసుకోగలరు. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్గా లెవెల్ అయితే ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని నిఫ్టీ టర్న్ అయ్యేలాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో టర్నింగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ కాబట్టి సో టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు అట్లాగే రిలయన్స్ కూడా మనం ఆల్రెడీ ఈ జోన్ చెప్పాము, 1241 1216 మనం మాట్లాడుకున్నాము. సో ఈ జోన్ నుంచే ఇవాళ కూడా రియాక్ట్ అయ్యింది. సో ఇనీషియల్ మూమెంట్లో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూసాం కదా. సో అది రిలయన్స్ టీసీఎస్ ఎన్ని బాగున్నాయి, జోన్ నుంచి రియాక్ట్ అవుతున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకున్నాము. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో లెవెల్ దూరంగా ఉండటం వల్ల ఏంటంటే మన ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకున్న అబ్జర్వేషన్ లెవెల్ మనకు ఆ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవ్వలేదన్నమాట. కానీ ఓవరాల్గా పొజిషనల్గా ఈ మంచి లెవెలే కాబట్టి నిఫ్టీ సత్తా చాటుతుంది. టీసీఎస్ బాగుంది, రిలయన్స్ బాగుంది, హెచ్డిఎఫ్సి కూడా మంచి లెవెల్లోనే ఉంది. కాబట్టి పైకి వెళ్ళే ఛాన్సెస్ 90% ఉన్నాయని చెప్తాను. చూడండి, అలాగే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకోవడం ఎట్లా అనేది చూద్దాం. చూడండి సార్, మీకు నేను ఆల్రెడీ ఈటీఎఫ్ల మీద వీడియో చేశాను. అలాగే ఈ పర్టికులర్ వీడియో మీరు చూడాలి అని అంటే ఎండ్ కార్డులో డిస్ప్లే అవుతుంది. మీరు ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి ఇది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇది క్లిక్ చేసి పూర్తిగా చూడొచ్చు. అయితే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే ఇక్కడ నేను చూడండి నిఫ్టీ బీస్ అని టైప్ చేయండి. సో మీ బ్రోకింగ్ అకౌంట్ ఏదైనా పర్లా, నిఫ్టీ బీస్ అని టైప్ చేస్తే ఇక్కడ నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ అని కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ బీస్ అన్నా కూడా నిప్పాన్ ఇండియా కనిపిస్తాయి. సో నిప్పాన్ ఇండియా ఫేమస్ అనమాట ఈటీఎఫ్లు. కాబట్టి సో నేను అందుకే అది ప్రిఫర్ చేస్తాను. సో ఈటీఎఫ్ అంటే ఏంటంటే ఎందుకంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో మనం నిఫ్టీలో ఇండివిజువల్గా స్టాక్స్ని కొనలేము. నిఫ్టీ ఇండెక్స్ని మొత్తాన్ని బై చేయాలంటే డైరెక్ట్గా బై చేయలేము. కానీ మనం అన్ని ఫ్రూట్లు కొనే పని లేకుండా ఫ్రూట్ సలాడ్ లాగా సో ఈటీఎఫ్ అనమాట. అట్లా నిఫ్టీలో ఒక పోర్షన్ ఆఫ్ ది థింగ్ని మనం కొంటున్నాం అనమాట. ఫ్రూట్ సలాడ్ అంటే అన్ని ఫ్రూట్లు వస్తాయి, మనం తక్కువ రేటుకి వస్తుంది కదా. అన్ని ఫ్రూట్లు కిలో కొనాలంటే చాలా ఎక్కువ కదా. అదే ఫ్రూట్ సలాడ్ బాక్స్ అయితే అలాంటిదే నిఫ్టీ ఈటీఎఫ్ అనమాట. నిఫ్టీని కొనాలంటే సో నిఫ్టీ అంతా 24,000 చేంజ్ ఉంది. కానీ నిఫ్టీ బీస్ అనేది చూడండి 270కే వచ్చేస్తుంది. ఫ్రూట్లు కొనాలంటే చాలా అవుతాయి, 2,000 3,000 అవుతాయి. కానీ ఫ్రూట్ సలాడ్ ఒక 100-150 రూపాయలకి వచ్చేస్తుంది. సో అదే మనకి ఆ వీడియో చూస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. అయితే సో ఎవ్రీ మంత్ చూడండి ఫ్రెండ్స్, మీరు వేస్ట్గా ఖర్చు పెట్టేవి ఉంటాయి. అలాగే 20 years 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మనీ సేవ్ చేద్దాం అనుకుంటారు. ఎవరికో తెలియని వాళ్ళకి చీటీ కడితే అసలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరికో తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తే అసలు మనీ పోయే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి మనీని ఏం చేయొచ్చు అంటే ఎవ్రీ మంత్ 10,000 5,000 1,000 కనీసం మనం వేస్ట్గా అనవసరంగా వెళ్ళి మనం ఏదో బిర్యానీ పాయింట్లో ఖర్చు పెడతాం కదా. మీ పిల్లల కోసం బల్క్లో ఒక బర్త్డే పార్టీ చేద్దాం అనుకుంటున్నారు, ఒక 2 lakhs పెట్టి ఒక 20,000 పెట్టి చేసుకోండి. అర్థమవుతుందా? మిగిలిన మనీని ఈటీఎఫ్లో బల్క్లో మార్కెట్ కరెక్షన్లో పెట్టుకోవచ్చు. లేదా ఎవ్రీ మంత్ మీ పిల్లల కోసం ఒక 10,000 5,000 ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఈటీఎఫ్. ఒక 10-15 years మీరు ఆగితే మీకు 13 మన ఇండియన్ నిఫ్టీ సిఏజిఆర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఈ నిఫ్టీ బీస్ బ్యాంక్ నిఫ్టీ బీస్ ఏంటంటే మనకి 13-15% సిఏజిఆర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చించుకో చిరంజీవ అంట మా వారన్ బఫెట్ గారు, రాకేష్ జునవాలా గారు ఇంత కష్టపడి టీమ్స్ని పెట్టి సిఎల్ని పెట్టి రకరకాల కంపెనీలు పెట్టి వాళ్ళు సాధించింది కూడా 18% సిఏజిఆర్ అంతే కదా. సో మీరు 13-15% సిఏజిఆర్ ఏ కష్టం లేకుండా వస్తుంది. అసలు మీ నిఫ్టీలో ఇండెక్స్లో రిటర్న్స్ వస్తేనే కదా మన పోర్ట్ఫోలియోలో ఆల్ఫా క్రియేట్ చేయడానికి, పోర్ట్ఫోలియో గెయిన్స్ చూడాలంటే. నెక్స్ట్ 3 years నిఫ్టీ పరిస్థితి బాగోలేదనుకోండి, మన పోర్ట్ఫోలియో కూడా రిటర్న్స్ ఇవ్వదు కదా. ఎంత మీరు మంచిగా చేసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న లోయర్ లెవెల్లో నిఫ్టీ రిటర్న్స్ ఇవ్వకుండా ఇన్ జనరల్గా ఏంటంటే పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ తీసుకురావడం చాలా కష్టం కదా. కాబట్టి ఏంటంటే ఇది ఆలోచించండి అంటాను. ఎవ్రీ మంత్ నేను రిమైండ్ చేయాల్సిన అవసరంలా. ఈఎంఐ వద్దు, ఈటీఎఫ్ వద్దు.
ఈఎంఐకి ఎలా అయితే మీరు 5వ తారీఖు 10వ తారీఖులో పే చేస్తారో ఫస్ట్ సేవింగ్, దాని తర్వాత స్పెండింగ్. కాబట్టి ఏంటంటే 5,000 10,000 మీరు ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ అది చేయండి. ఫస్ట్ థింగ్ మీరు శాలరీ రాగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ నెక్స్ట్ డే ఎక్కడున్నా కూడా మీరు ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోండి. లేదా కొద్దిగా మంత్ డిప్లో సపోజ్ ఇవాళ బాగా డిప్ అయింది, ఇవాళ నేను స్టడీ చేసుకున్నాను, నేను కొద్దిగా స్టడీ చేసుకున్నాను ఈటీఎఫ్, సో ఇలాంటి డిప్లో అయినా చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ నేను రిమైండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మన దగ్గర మీరు డిమాట్ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసినా లేదా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా ఎవరైనా కానీ ఎవ్రీ మంత్ నేను రిమైండ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఈటీఎఫ్తో వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ఒకసారి ఇటువైపు ఆలోచించండి అంటాను. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏంటంటే ఎడ్యుకేషనల్ వ్యూ అంతే కానీ మిమ్మల్ని కొనమని అమ్మమని నేను చెప్పను అనమాట. అవసరమైన మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొద్దు. 10-20 ఇయర్స్ నాకు అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆ మనీ మాత్రమే పెట్టండి. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా అవసరం ఏందనుకోండి, అప్పుడు మీకు క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఈజీ థింగ్. చూడండి, గోల్డ్ని ఈజీగా క్యాష్గా కన్వర్ట్ చేయలేము, ల్యాండ్ని కన్వర్ట్ చేయలేము. కానీ ఈటీఎఫ్ మీకు అవసరమైనప్పుడు ఇమీడియట్గా కన్వర్ట్ అయ్యే అలా కూడా పనికి వస్తుంది అనమాట, అవసరానికి పనికి వస్తుంది అది. కాబట్టి ఆలోచించమని చెప్పి చెప్తాను ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్ ఇంకా లేకపోతే ఇక్కడ కింద లింక్స్ ఇచ్చాను చూడండి. సో ఇలా లింక్ ఓపెన్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే కంటిన్యూ అని క్లిక్ చేస్తే 10 minutesలో డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ కలిపి వస్తాయి కదా. సో కాబట్టి అలాగే బిగినర్స్ అయ్యి మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా తెలియకపోయినా, సో ఏదైనా వెబినార్లు కావాలన్నా కూడా నేను కండక్ట్ చేయిస్తాను. అలాగే నేను కూడా వ్యక్తిగతంగా వెబినార్లు తీసుకుంటూ ఉంటాను క్యాండిల్ స్టిక్స్ మీద, వాటి మీద మీరు ఓన్గా గ్రో అవ్వడానికి ఏమేమైతే హెల్ప్ఫుల్ అవుతాయో వాటి మీద ఎడ్యుకేషనల్ లెర్నింగ్స్ అనేవి నేను వీకెండ్లు కండక్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి అందువల్ల ఏంటంటే బిగినర్స్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీరు ఐడి క్రియేట్ అయిన తర్వాత మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా టీం నెంబర్ ఇక్కడ ఉంది కదా, మీరు క్రియేట్ చేసిన తర్వాత మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే విఏ టెక్ వాబాగ్. సో దీనికి సంబంధించి ఏంటంటే సౌదీ అరేబియాకి సంబంధించి వాటర్ ప్రాజెక్ట్ అనమాట. అది 2,700 crore వర్త్. సెప్టెంబర్లో న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడేమో దాన్ని క్యాన్సిల్ చేశారనమాట. సో క్యాన్సిల్ అవడంతో యాక్చువల్గా ఏంటంటే 2,700 crore ప్రాజెక్ట్ అంటే ఏంటంటే అది దాదాపు 1 year ఆ కంపెనీ యొక్క రెవెన్యూని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అంతలా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ని డ్యామేజ్ చేశారు. 10% డిప్ అయింది కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇంట్రాడేలో 10% దాకా డిప్ అయి కనిపిస్తూ ఉంది. సో అయితే మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చిందనమాట, ఆర్డర్ క్యాన్సిల్ అయినా నో ఇంపాక్ట్ ఎటాల్ అని చెప్పేసి. సో ఎంత ఎలా అన్నా కూడా బిగ్ ఆర్డర్ కూడా పోయింది కాబట్టి దీన్ని టెంపరీగా నెగిటివ్గా మార్కెట్ చూస్తుందన్నమాట. కాబట్టి ఇది న్యూస్ అప్డేట్గా అబ్జర్వ్ చేయగలరు. చూడండి, అలాగే జెరోదా వాళ్ళు ఏంటంటే ట్వీట్ చేశారనమాట. జెరోదా ఏంజల్ మీకు తెలుసు కదా, డిపాజిటరీలో సిడిఎస్ఎల్తో టైఅప్. ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ 2 ఉంటాయి తెలుసు కదా. సిడిఎస్ఎల్తో వీళ్ళు టైఅప్ అనమాట. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ గెటింగ్ ఇంపాక్టెడ్ డ్యూ టు ఇష్యూ అట్ సిడిఎస్ఎల్ అని చెప్తున్నారు అనమాట. అక్రాస్ బ్రోకర్స్ అంటే సిడిఎస్ఎల్ ఎవరైతే వాడుతున్నారో ఆ బ్రోకర్లందరికీ ఇంపాక్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అది సిడిఎస్ఎల్ షేర్ని ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్న న్యూస్ అప్డేట్ అనమాట. అది ఒక అప్డేట్. ఎందుకంటే జెరోదా తెలిసిందే కదా మీకు. ఒకప్పుడు ఏంటంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు బాగా ఫేమస్, అలాగే వాళ్ళు ప్రమోట్ చేసిన బ్రోకింగ్, వాళ్ళు మేనేజ్మెంట్గా ఉన్నాయి, వాళ్ళు ఎండీగా ఉన్న బ్రోకింగ్ అకౌంట్స్ ఏంటంటే పాపులర్. కానీ జెరోదా ఏంటంటే స్లోగా 2016-17 నుంచి ఏంటంటే సో డిస్కౌంటెడ్ బ్రోకింగ్ సర్వీసెస్ అని చెప్పి ఒక న్యూ థీమ్ని తీసుకొచ్చి ఏంటంటే అన్ని బ్రోకింగ్ కంపెనీస్ని పడగొట్టి రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్లో ఉంది. సో జెరోదా అనమాట, అర్థమవుతుందా? సో అది కథ. జెరోదా లింక్ కూడా మీకు ఉంది రెఫరెన్స్ లింక్లో, చూడండి ఒకసారి. సో అందువల్ల వాళ్ళు చేసే కామెంట్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే పీపుల్ క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు కదా జెరోదా వాళ్ళు చేసే కామెంట్ని, ట్వీట్లని. సో అది న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే జేఎస్డబ్ల్యూకి కర్ణాటక గవర్నమెంటు సో డ్యూటీని హైక్ చేస్తుందంట, సో ఐరన్ ఓర్ మీద. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది కదా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో మోర్ దాన్ 70% ఐరన్ ఓర్ అనేది జేఎస్డబ్ల్యూకి కర్ణాటక నుంచి వస్తుందంట. దానివల్ల జేఎస్డబ్ల్యూకి నెగిటివ్ అనేది కనిపిస్తుంది. సో ఆ న్యూస్ అప్డేట్లో అది కనిపిస్తుంది. సో ఒకసారి న్యూస్ అప్డేట్ లాగా చూడండి అంతే, జస్ట్ దాన్ని చూడండి. అలాగే జయకుమార్ ఇన్ఫ్రా, సో మనం 176-221 నెంబర్, నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ 226, 230, 180 ఈ ఏరియాలో జయకుమార్ ఇన్ఫ్రా పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ అనేది 2021లో నా వ్యూ ఇచ్చాను. నిఫ్టీ అంతా బాగుంది కానీ ఐటీసీ, జయకుమార్ ఇన్ఫ్రా టెంపరీగా స్ట్రగుల్ అవుతూ డిప్లో ఉన్నాయి.
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి మనం చూడమని చెప్పాము. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. దానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇక్కడ. సో ఎల్ఓఏ వచ్చిందనమాట, ప్రాజెక్ట్ ఓవర్తో 632 crore ఫ్రమ్ ఎన్బిసిసి. సో అది ఒక పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడొచ్చు. చూడండి. అలాగే ఐటీసీకి సంబంధించి సో January 6th ఏంటంటే రికార్డ్ డేట్ అనమాట. సో డీమర్జింగ్ గురించి మాట్లాడుకున్నాం నిన్న. సో అయితే చాలామంది నాకు ఐటీసీ హోటల్ కావాలి కొనుక్కోమంటారని అడుగుతున్నారు. డీమర్జింగ్ అంటే ఏంటి? ఐటీసీ లిమిటెడ్లో ఐటీసీ హోటల్స్ కూడా దాని ఆల్రెడీ మెర్జ్ అయిపోయి ఒక సెగ్మెంట్ అర్థమవుతుంది, ఒక కంపెనీ సబ్సిడరీ అనుకోవచ్చు, దాని ఆర్మ్ అనుకోవచ్చు. అది ఇప్పుడు ఏంటంటే సపరేట్గా లిస్ట్ అవుతుంది అంతే. మీరు సపరేట్గా లిస్ట్ అయింది చూడండి. ఇప్పుడు షాపింగ్ మీకు థియేటర్కి వెళ్తే కోంబో ఉంటాయి, కోకు పాప్కార్న్, ఇలా కోంబో ఉంటాయి కదా. కోంబో కొనుక్కున్నా అదే రేటు పడిద్ది, విడివిడిగా మీరు కోకును పాప్కార్న్ కొన్నా అదే రేటు పడుతుంది. సిమిలర్గా మోర్ ఆర్ లెస్ 10 రూపాయలు ప్యాకింగ్ సిస్టమ్ డిఫరెన్స్ ఉంటుందేమో అంతే. అలాగే ఏంటంటే మీరు డీమెర్జ్ అయిన తర్వాత సపరేట్గా లిస్ట్ అయినప్పుడు కొనుక్కున్నా ఓకే. ఇప్పుడు మీరు కొనుక్కుంటే మీకు ఆ షేర్లు కూడా అలాట్ అవుతాయి. కొత్తగా ఏమి ఉండదు, మీ వాల్యూ ఏం మారదు. ఇప్పుడు ఐటీసీ ఒక 50,000 వర్త్తో మీకు ఐటీసీ ఉందనుకోండి, అప్పుడు డీమెర్జ్ అయినప్పుడు దాని వర్త్కి తగ్గట్టుగానే ఇప్పుడు డీమెర్జ్ అయ్యేటప్పుడు కూడా 50,000 ఉందనుకోండి దాని వాల్యూ, ఆ డీమెర్జ్ అయ్యే రోజు కూడా మీకు సపరేట్గా లిస్ట్ అయితేమో తప్ప మీ వాల్యూ 50,000 ఉంటాయి. కాదు మీకు 2 షేర్లు కనిపిస్తాయి. అర్థమవుతుందా? అది సో అదనమాట. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పినా కూడా దీన్ని ఏదో మీరు క్యాచ్ చేయాలనుకుంటే క్యాచ్ చేసుకోండి అబ్బా, అది మీ ఇష్టం. చూడండి. అలాగే HCL Tech లాంచెస్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ SAP బిజ్ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. సో ఇన్ జర్మనీ టు ఎనేబుల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ క్లయింట్స్. అందరూ AI మీద పడ్డారు. సో HCL వాళ్ళు ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ లాంచ్ చేశారనేది ఒక న్యూస్ అప్డేట్గా, పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడొచ్చు అనమాట. HCL Tech నా రేడార్లో ఉండి ఎప్పుడు అబ్జర్వ్ చేసుకునే స్టాక్ అనమాట HCL టెక్నాలజీ. సో అందువల్ల ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. కాబట్టి రేపా ఎల్లుండి అది చెప్పలేను, కానీ ఆ లెవెల్ నుంచి అయితే కనుక బొమ్మ బొరుసవుతుంది. ఖచ్చితంగా చూడండి. సో బుల్ దున్నేస్తుంది, అందులో డౌటే లేదు. సో మామూలు లెవెల్ కాదు అది. మీకు ర్యాలీ వచ్చిన తర్వాత మనం ఎంత బాగా చెప్పుకోవచ్చు. న్యూస్ అప్డేట్ ఏంటి, ర్యాలీ వచ్చింది, ఈరోజు పెరగడానికి కారణాలు ఏంటి, న్యూస్ అప్డేట్. సో ఇది కాదు, అక్కడ దమ్ముగా బై ఆర్డర్స్ ఉన్నాయి, దుమ్ము చేసేస్తుంది అదనమాట. ఇప్పటిదాకా నేను చెప్పింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడ దాకా చూసారంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కొత్త వాళ్ళు అయితే. బై ఫ్రెండ్స్, గుడ్ డే.